హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. భూమిని హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తారు కదా చరచంద్ర ఉన్ను. ఇక సూర్య ఈలోపు భూమికి ట్రీట్మెంట్ జరుగుతుంది. తనకి బుల్లెట్ దిగడం వల్ల ఆపరేషన్ కూడా చేస్తారు. ఆ బుల్లెట్ తీసిన తర్వాత అదే సమయానికి కాస్త మెల్లిమెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది. అలా ఎలా స్పృహ వస్తుందంటే గగన్ లోయలో పడిపోయినట్టు. ఇక అంతేకాకుండా భూమి ఐ లవ్ యూ చెప్పినట్టుగా ఒక్కసారిగా తనకి కళ్ళలోకి వచ్చి అలా చెప్పేసరికి ఉలిక్కి పడి లేచి లేచి చూస్తుంది. ఈలోపు ఎదురుగా శరత్చంద్ర బావ ఎక్కడా అని చెప్పేసి శరత్చంద్రని అడుగుతుండగా ఇప్పుడు కూడా వాడి పేరే తలుస్తుంది చూడు అని చెప్పేసి విధంగా అన్న తర్వాత సార్ మీరు బయటికి వెళ్ళండి, డాక్టర్ పిలుస్తున్నా అని చెప్పేసి సూర్య చెప్పిన తర్వాత అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్ళిపోతాడు. ఇక పాపం గగన్ చనిపోయాడు జలపాతంలో పడి. అంతేకాడు వాడి ఆనవాళ్ళు కూడా దొరకలేదు భూమి, సారీ అని చెప్పేసి విధంగా అన్న తర్వాత ఏం మాట్లాడుతున్నావు సూర్య, నా బావ ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళడు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బెయిల్ పేపర్ నుంచి వెంటనే సూర్య ఏర్పాట్లు చేసి నక్షత్రంను లాయర్ స్టేషన్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో బెయిల్ పేపర్ చూసి అపూర్వకు బెయిల్ మంజూరు అవుతుంది. వెంటనే బెయిల్ పేపర్తోనే బయటకు వస్తుంది అపూర్వ. ఇప్పుడు బయటకు వచ్చావు కదా మమ్మీ, మరి ఏం చేయబోతున్నావు? ఇక రంగాన్ని మొదలు పెడుతున్నాను. నేను ఆడబోయే గేమ్లలో ఒక్కొక్కరు బలి కానున్నాడు. ఆల్రెడీ నాన్నకు నీ విషయం తెలిసింది. ఇప్పుడు నాన్న నీ గురించి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు, ఆ భూమి కోసమే తాపత్రపడుతున్నాడు అనే విధంగా నక్షత్ర అంటుంది. ఇక మనకు కావలసింది ఆస్తి. ఆస్తి కోసమే కదా ఇదంతా చేశాం. ఆస్తి రాకుండా నేనెలా ఊరుకుంటాను? ఆస్తి కోసమే బావ చేత 3 ముళ్ళు వేయించుకున్నాను. అలాంటప్పుడు ఆస్తి లేకుండా నేనెలా ఉంటాను? ఫస్ట్ ఎవరిని కలవాలో పర్సన్ని అక్కడికి వెళ్దాం పదా అని విధంగా అనుకొని భూమి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. ఈలోపు భూమి ఇక తన కుండలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. గగన్ చనిపోయాడన్న మాట వింటేనే బాధపడుతూ ఉంటుంది. నా బావ నన్ను వదిలిపెట్టి వెళ్ళడు, ఇక బావ నేను ఒకటే ప్రాణం అని విధంగా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడి నుంచి అందరూ వెళ్తారు. ఆ సమయంలో తను ఇక అలా టెన్షన్ పడుతుండగా వెంటనే చప్పట్లు కొట్టుకుంటూ అపూర్వ వస్తూ ఉంటుంది. ఏంటి నువ్వొచ్చావేంటి అని అంటుండగా, ఏంటి నేను రాలేదనుకున్నావా? ఎలా వస్తాననుకున్నావా? బెయిల్ పేపర్ మీద వచ్చాను. ఇప్పుడు నిన్ను అవతారాన్ని చూసి ఎంతలా బాధపడుతున్నావో. పాపం ఆ గగన్ గాడు చచ్చిపోయాడట కదా, వాని ఆవుసు ఇక్కడి దాకా ఉన్నట్టుంది భూమి అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటుంది. ఏంటి నవ్వుతున్నావు పిచ్చిదాన్లా? నా బావ చనిపోయాడు అనుకుంటున్నావా పూర్వ? నా బావ ఎప్పుడూ చనిపోడు. ఏంటే చనిపోక ఉండేది? నీ బావని చంపిందే నేను. అలాంటప్పుడు నీ బావ చనిపోలేదంటే సరిపోతుందా? ఆ గగన్ గాన్ని నేను ఎలా చంపాలనుకున్నానో అలాగే డబ్బు ఎరవేసి ఆ సూర్యతో చంపించాను. ఇప్పుడు ఆ జలపాతంలో నీ బావ బొక్కలు కూడా దొరికాయే. అలా పక్కాగా ప్లాన్ చేశాను. ఇప్పుడు పాపం వాడు ఎక్కడున్నాడు కూడా వానికి తెలియదే అని విధంగా అంటుండగా, ఏంటి నా బావని చంపించింది నువ్వా? వదిలిపెట్టను. ఏంటను వదిలిపెట్టేది? ఎంతలా నరకం చూపించావే. మీ అమ్మను చంపింది నేనని చెప్పేసి మీ నాన్నకు చెప్పించి నన్ను అరెస్ట్ చేయించావు కదా. ఈ అపూర్వతో పెట్టుకుంటే నీకు భూమి మీద నూకలుండవని చెప్పేసి అన్నాను, కానీ నన్ను రెచ్చగొట్టవు. ఈరోజు నీ పసుపు కుంకు కూడా లేకుండా చేశానే. ఒక్కసారి ఊహించుకోవే ఆ తెల్ల చీరతో నువ్వు ఎలా కనబడతావో అనేసరికి వెంటనే భూమి ఇక తెల్ల చీర కట్టుకున్నట్టు కనబడుతుంటుంది. చూసావానే ఆ తెల్ల చీరలో ఎంత చక్కగా ఉన్నావో. ఇక గగన్ గడు చనిపోయాడు, ఆ తెల్ల చీరలో నువ్వు అలాగే ఉండబోతున్నావు. ఇదే కదా నేను కావాల్సుకుంది. అయినా నీ తల్లి చచ్చిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆస్తి. ఆ తర్వాత నిన్ను కూడా చంపి పాపం అక్కడ శోభచంద్ర నీకోసం ఎదురు చూస్తుంది. నిన్ను కూడా నీ తల్లి దగ్గరికే పంపిస్తానే. ఆటలు ఆడుతున్నావని చెప్పేసి ఎగసిపడకు అపూర్వ. ఏదో ఒక రోజు నా బావ తిరిగి మళ్ళీ వస్తాడు, నీ ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏంటి చచ్చిన వాడి శవం వచ్చి నన్ను చంపాలనుకుంటున్నావా?
ఇప్పుడు నిన్ను కూడా చంపుతానే అని ఆపరేషన్ చేసిన కాడ 2 చేతులు వేస్తుంది. ఇక బ్లడ్ వస్తుండగా ఒక్కసారిగా అమ్మా అని గట్టిగా అరుస్తుంది. అదే సమయానికి ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా అప్పుడే డాక్టర్స్ వస్తారు. ఏం లేదు డాక్టర్, తనకి బ్లడ్ పోతుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి నాటకం ఆడుతుంది. ఓ, ఎందుకు ఇలా అయింది, అసలు ఏం జరిగింది, తనకి ఆపరేషన్ చేశాం కదా అని అంటుండగా అక్కడి నుంచి అపూర్వ వెళ్ళిపోతుంది. భూమిని చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. నీ చావు నా చేతిలోనే అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా శరత్చంద్ర ఎలాగైనా తన కూతుర్ని కాపాడుకొని ఇక తన భవిష్యత్తుకు ఒక ఆధారం చూపించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే ఇంట్లో అడుగు పెట్టబోతుండగా ఆగు వదినా అని చెప్పేసి మీరా అంటుంది. ఎందుకొచ్చావు, అసలు నువ్వు చేసిన పాపం ఏంటో నీకు తెలుసా అని విధంగా మీరా అంటుండగా ఏంటి మీరా నోరు లేస్తుంది. అవును, మా వదినని చంపింది నువ్వు కనుకనే నేను నోటితో చెప్తున్నా. మా అన్నయ్య అయితే నీకు చేతులతో సమాధానం చెప్తాడు, అయినా మీ అన్నయ్య ఏంటి చేతులతో సమాధానం చెప్పేది అని విధంగా శరత్చంద్ర అపూర్వ మాటలేని హాల్లోకి వస్తాడు. నీకు ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేను నీ భార్యని బావా, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. భూమి కావాలని నా మీద అపార్థం చేసుకొని నిందలు వేసింది బావా, నువ్వు అపార్థం చేసుకోవడం కరెక్ట్ లేదు. ఇంకొకసారి నా కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. చంపే బావా, చంపేయి, ఈ 2 చేతులతో చంపేయి, ఇలాగైనా చేస్తాను. ఇక నా బాధ నీకు అర్థం కాదు బావా. ఏంటే అర్థమయ్యేది, నా శోభను చంపింది నువ్వే అని నిజం బయటపడ్డ తర్వాత ఇంకా నేను అర్థం చేసుకోవడంలో ఏముందో. ఇక ఇలా డ్రామా ఆడడం, నీ దగ్గర సానుభూతి పొందడం నాకు నచ్చట్లేదు బావా, అందుకే నేరుగా పాయింట్కి వస్తాను. ఏం లేదు, ఇన్ని రోజులు నేను చేసింది నా తెర వెనకాలుంది మంచి నాటకంతో నేను ఆకట్టుకుంది నిజమే, కానీ తెర వెనకాల ఇంకో అపూర్వ ఉందని నీకు నేను చూపించలేకపోయాను. ఇప్పుడు నిజాన్ని చూపిస్తున్నాను. ఏం లేదు, ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. ఏంటి, ఆస్తి మొత్తం నీ పేరు మీద? చిల్లి గవ్వ కూడా ఇయ్యను. అడుక్కొని నీ తల్లి కూతులు బయట అడుక్కొని తినాలి. బావా ఇలా మాట్లాడతావని నాకు బాగా తెలుసు, అందుకనే నువ్వు నా పేరు మీద ఆస్తి రాయలేదనుకో, అక్కడ భూమి బెడ్ కింద బాంబు పెట్టాను. బాంబు 10 నిమిషాలు పేలుతుంది. నీ కూతురు, అదే ప్రేమగా పెంచుకుంటున్న నీ కూతురు కాసేపట్లో చచ్చిపోతుంది. మరి యువర్ చాయిస్. ఏమంటున్నావు అపూర్వ అని చెప్పేసి వెంటనే అపూర్వ గొంతు పడతాడు. నువ్వు చంపినా నీ కూతురు ఖచ్చితంగా చేస్తుంది. అందుకే నీకు కూతురు కావాలో ఆస్తి కావాలో నువ్వే నిర్ణయించుకో. చి, ఇలా ఎందుకు మారావు వదినా, ఇంత నీచురాలుగా? చి, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నువ్వు ఇంత నీచురాలవని చెప్పేసి అందరినీ అపార్థం చేసుకున్నాను. ఆఖరికి నా భర్తను కూడా అపార్థం చేసుకున్నాను. నీ మాయ మాటలు నమ్మి ఆఖరికి నా భర్తను కూడా ఇలా దూరం చేసుకున్నాను. మీరా ఇలా మాట్లాడకు, నాకు నచ్చది. చెప్పాను కదా నాకంటూ మరో రూపం ఉందని. ఇప్పుడు చూసావు కదా, మర్యాదగా నాకు ఆస్తి నా చేతిలో పెట్టి తట్టబుట్ట సర్దుకొని అందరూ కలిసి బయటికి వెళ్ళండి. ఆస్తి నా పేరు మీద రాయి బావా, రాయనని చెప్పేసంటే మరుక్షణం భూమి 10 నిమిషాల్లో చచ్చిపోతుంది. బాంబు పేలడం, ఆ తర్వాత నీ కూతురు నీ చేతి నుంచి శాశ్వతంగా గగన్ కాడ్ దగ్గరికి వెళ్ళడం. ఏమంటావు చెప్పు? నీ మాటలకు బెదిరిపోయే రకాన్ని కాదు అపూర్వ. నువ్వు చేసిన ప్రతి ఒక్కటి భూమి చెప్తూనే ఉంది, కానీ నిన్ను గుడ్డిగా నమ్మి నేను చాలా పొరపాటు చేశాను. ఛీ, ఎంతలా ప్రేమించాను, ఇక ఎంతలా నమ్మాను. అయినా నాకు ఇది తగిన శాస్త్రే, కావాల్సిందే. నా కూతురు ఎంత చెప్పినా తని అపార్థం చేసుకొని దూరం పెట్టాను. ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను. ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా నీ చేతికి రానివ్వను. ఇది నేను సంపాదించిన ఆస్తి కాదు, నా భార్య శోభాచంద్రది. అది నా కూతురు మీద ఉంది. ఇదంతా నాకు తెలుసు బావా, కొత్తగా ఏదైనా చెప్పు. భూమి చేత సంతకం పెట్టించి ఆస్తి నాకు ఇస్తావా, లేకపోతే భూమిని చంపమని నా వాళ్లకు చెప్పనా అని విధంగా బెదిరిస్తూ ఉంటుంది. నిన్ను చంపేస్తానే అని చెప్పేసి వెంటనే మెడ మీద కత్తి పెడతాడు. నువ్వు చంపినా ఉపయోగం లేదు కదా బావా, అక్కడ కాసేపట్లో నీ కూతురు చస్తుంది కదా
అనే విధంగా గొడవ పడుతుండగా మరోవైపు తార గగన్ చనిపోయాడన్న వార్త విని గుండెలు పగిలిపోతాయి. దీనంతటి కారణం ఆ భూమి. దానితోనే ఇదంతా వెళ్తే ఈరోజు గగన్ నాకు దూరం అయ్యాడు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను గగన్ని. కానీ గగన్ని దూరం చేసిన ఆ భూమిని చంపేస్తాను అని చెప్పేసి కోపంతో భూమిని చంపినట్టు కలగంటూ ఉంటుంది. ఇక చంపేశానని అక్కడ దిండు మీద కత్తి పట్టి పొడుస్తూ ఉంటుంది. ఇంట్లో పనిచేసే ఇక ఆవిడ, ఏంటమ్మా ఏంటి ఇలా చేస్తున్నావు? ఆ భూమిని చంపేశాను. గగన్ని నాకు దూరం చేసిన భూమి బ్రతకడానికి వీల్లేదు. ఎంత ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. ఇక భూమి వల్ల నా గగన్ దూరం అయిపోయాడే అనే విధంగా అంటూ ఉంటుంది. ఎప్పటికైనా ఆ భూమి నా చేతిలో చచ్చాల్సిందే. దాన్ని చంపేస్తాను. ఆ తర్వాత నేను పగ తీర్చుకుంటాను. గగన్ లేని జీవితం నాకొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండే మరోవైపు హాస్పిటల్లో తనకి మొత్తం ఆపరేషన్ చేసిన కాడ బ్లడ్ మొత్తం పోతూ ఉంటుంది. డాక్టర్లు మళ్ళీ రిపీట్గా తనకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. గగన్ లేడనే మాట వింటేనే భూమి గుండెలు పగిలిపోతూ ఉంటాయి. ఇక శారద తన గుండెలు పగిలేలా ఏడుస్తుండగా పూరి ఇంటికి వస్తుంది. అమ్మ, అన్నయ్య లేడనే మాట వింటుంటే నాకెందుకో నమ్మశక్యం కావట్లేదు. ఇదంతటి కారణం ఆ భూమిని గనుక భూమి మీద బ్రతకనివ్వకుండా చంపేస్తే ఇదంతటి కారణం దానివల్లే కదా అని పూరి అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు భూమి మీద ఏడవడం తప్ప ఇంకేదన్నా ఉందా? ఇంకొకసారి నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా దక్కదని చెప్పేసి పూరి చెంప పగల కొడుతుంది. ఏంటమ్మా నన్ను కొడతావా? ఆ భూమి ఇంతగానం చేసినా అన్నయ్యను పొట్టను పెట్టుకున్నా కూడా నీకు అర్థం కావట్లేదా? దానివల్లే కదా ఈరోజు మా నన్నయ్య మనకు లేకుండా చనిపోయాడు. నా కొడుకు చావలేదే. నా కొడుకు ఎక్కడో చోట బ్రతికున్నాడు. నా మనసు చెప్తుంది. నా కోడలు ఎప్పుడూ నాకు అన్యాయం చేయదు. మళ్ళీ తిరిగి నా కొడుకుని తీసుకొచ్చి నాకు అప్ప చెప్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా నీ కోడల మీద నమ్ముకుంటూనే పో. అలా నమ్ముతూ ఇప్పటి వరకు మా నన్నయ్యను దూరం చేసింది. ఆ తర్వాత మనల్ని కూడా చంపేస్తుంది అని కోపంగా పూరి వెళ్ళిపోతుంది. గగన్, ఎక్కడున్నావురా నాన్న? ఈ అమ్మను వదిలేసి నీ భార్యను వదిలేసి ఎక్కడున్నావురా అని విధంగా అంటుండగా లోయలో ఒక చెట్ల మధ్య పడిపోయి ఉంటాడు. ఇక తను స్పృహ లేకుండా తలకి బ్లడ్ పోతూ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక ఆ అడవుల్లోకి అటు ఇటు తిరుగుతుండగా వెంటనే ఇక అదిగోరా ఆడేదో పడ్డట్టుగా అనిపిస్తూ ఉండదే అని విధంగా మాట్లాడుకుంటూ ఇక గగన్ దగ్గరకు వస్తారు. ఇదిగో ఈయనే ఏదో పెద్దింటి బిడ్డలాగున్నాడే, బాబు బాబు అని చెప్పేసి లేపుతూ ఉంటారు. మరి గగన్ ఇక స్పృహ తప్పి వెంటనే గతాన్ని మర్చిపోతాడనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.